శుభోదయం పిల్లలు. ఈరోజు మీకు 7వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠమైనటువంటి ప్రకటన అనేటువంటి పాఠాన్ని గురించి మనం తెలుసుకుందాం. ప్రకటన అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అయితే యాడ్ అని అంటాం, అవునా? తెలుగులో దాన్ని ప్రకటన అని పిలుస్తాం. ఏదైనా ఒక సందర్భంలో మనకు కనిపించినటువంటి ఒక వస్తువు గురించి కానీ, లేదా ఒక మనిషి గురించి కానీ, లేదంటే ఏదైనా ఒక విషయాన్ని నలుగురికి తెలియపరచాలంటే చేసేటువంటి ఉద్దేశాన్ని లేదా చేసేటువంటి వ్యక్తపరిచేటువంటి భావాన్ని ప్రకటన అని అంటాం. అయితే ఇక్కడ మనము ప్రకటన అనేటువంటి పాఠంలో ఒక పరారైనటువంటి వ్యక్తి కోసం వెతుకుతూ ప్రకటన ఇవ్వటం జరిగింది. అది దేనికోసమో, ఆ వ్యక్తి ఎవరో, అసలు ఈ పాఠం దేనికి సంబంధించినటువంటిదో మనం తెలుసుకోవాలంటే మరి పాఠంలోకి వెళ్దామా? అయితే ఈ పాఠాన్ని రచయించినటువంటి రచయిత దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఈయన పేరేంటి? దేవరకొండ బాలగంగాధర్ తిలక్. మరి ఈ కవి పరిచయం, ఈ పాఠ్య రచయిత అయినటువంటి కవి బాలగంగాధర్ తిలక్ గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా? బాలగంగాధర్ తిలక్, ఈయన పూర్తి పేరేంటి? దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అయితే మనకి బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వాడు మనకి ఇద్దరు కనపడతారు. ఒకరు పొయెట్గా అంటే రచయితగా, మరొకరు ఫ్రీడమ్ ఫైటర్గా కూడా బాలగంగాధర్ తిలక్ అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఉన్నారు. ఇది అందరికీ తెలిసే విషయమే. అయితే రచయిత ఉన్న సంగతి మాత్రం చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఇతను ఫ్రీడమ్ ఫైటర్ కాదు, రచయిత. అర్థమైందా? బాలగంగాధర్ తిలక్. ఈయన పూర్తి పేరేంటి? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అన్నమాట. ఈయన కాలము 1921 1966, 21 సంవత్సరం నుంచి మధ్యకాలం వాడనమాట. 1966 ప్రాంతం నాటి వాడు. జన్మస్థానము మండపాక గ్రామం, తణుకు తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా. రచనలు, ఇతను రాసినటువంటి రచనలో ప్రసిద్ధమైనటువంటిది ఏంటి అంటే అమృతం కురిసిన రాత్రి. ఇది చాలా పేరు ప్రసిద్ధి పొందినటువంటి కావ్యం. ఆ తర్వాత గోరు వంకలు, ఇది కవితా సంపుటాలుగా రచించారు. తర్వాతది తిలక్ కథలు అనేటువంటి ఇవి కథల్ని ఆయన పేరుతోనే రాయటం జరిగింది. మరి ఈయనకు వచ్చినటువంటి పురస్కారాలను గమనించినట్లయితే అమృతం కురిసిన రాత్రి అనేటువంటి కవితా గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందటం జరిగిందనమాట. ఇది ఈ పాఠ్య రచయిత యొక్క పరిచయం. అర్థమైందా? తర్వాత పాఠంలోకి వెళదాం. మరి ఈ పాఠం దేనికి సంబంధించినటువంటి పాఠం? ఈ పాఠంలో గల మనకి అంశం ఏమిటి అంటే విషయము ఏమిటి? అసలు ఈ పాఠానికి సంబంధించిన విషయం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి పాఠ్య భాగ నేపథ్యాన్ని చూసినట్లయితే మనకి పిక్చర్లో మీకు చూడండి కనపడుతోంది. కనబడుట లేదు అనేటువంటిది ఒక పక్కన సైడ్గా ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది. పేరు కపోతం. కపోతము అంటే అర్థం ఏంటి? పావురము అని అర్థం. ఆ తర్వాత వయస్సు 6 నెలలు. గుర్తులు తెల్లగా బలంగా ఉంటుంది. మెడ చుట్టూ బూడిద రంగు ఉంటుంది. సంప్రదించవలసిన చిరునామా విశ్వశాంతి సమాజము. గమనిక: తెచ్చి ఇచ్చిన వారికి సుఖ సంతోషాలు కానుకగా ఇస్తాం. మామూలుగా ఎవరైనా తప్పిపోయినప్పుడు మనం ఇవన్నీ కూడా గుర్తులు ఇస్తాం. ఆ మనిషిని ఎవరికైనా దొరికినప్పుడు ఆ మనిషిని ఈజీగా ఐడెంటిఫై చేయటం కోసం మనం ఫలానా ఫలానా ఎత్తు పొడవు ఈ విధంగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు అని ఒక వ్యక్తిని గురించి ఏ విధంగానైతే మనం ఆచూకీ చెప్తామో అట్లాగే ఇక్కడ తప్పిపోయినటువంటి పావురాన్ని గురించి కూడా కవి ఆచూకీ చెప్పడం జరిగిందనమాట. మరి ఇలాంటి సందర్భాలలో మనము ఈ పాఠ్యాన్ని దేనికోసం రచించాడు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. పక్కన కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఇలాంటి ప్రకటనలు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడన్నా మనం ఇలాంటి ప్రకటనలు చూసామా? అంటే పావురం కనపడటం లేదు అనేటువంటి ప్రకటన మనకు కొత్తదైనప్పటికీ కూడాను అసలు ప్రకటన అనేటువంటిది మనం చూసుంటాం, అవునా? పేపర్లలో ఎవరైనా వ్యక్తులు తప్పిపోయినప్పుడు, మతి స్థిమితం లేనిటువంటి వాళ్ళు తప్పిపోయినప్పుడు, చిన్నపిల్లలు తెలియకరా మనకి ఏమంటారు రూట్ తప్పినప్పుడు, అంటే ఆడుతూ ఆడుతూ బయటకు వచ్చి ఆడుతూ ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా తెలియకుండానే వాళ్ళు
వేరే చోటికి వెళ్ళిపోయారనుకో, అలాంటి వాళ్ళ కోసం ప్రకటనలు. ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూసుంటాం, అవునా? ఈ ప్రకటన ఎవరి కోసం? మరి పాటల్లో ఇచ్చినటువంటి ఇప్పుడు కనబడుట లేదు అనేటువంటి ప్రకటన ఎవరి కోసం ఇవ్వటం జరిగింది? శాంతి కపోతం, అంటే శాంతిని చేకూర్చేటువంటి ఒక పావురం గురించి. పావురం దేనికి చిహ్నంగా చెప్తాము అంటే శాంతికి చిహ్నంగా చెప్తాం, అవునా? అల్లకల్లోలా జరగకుండా శాంతిమతంగా అందరం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే పావురాన్ని పైకి ఎగరేయటం జరుగుతుంది, అవునా? అయితే అందుకనే చూడండి, చాచాజీ ఎప్పుడు కూడాను శాంతిని కోరుకున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు పావురాన్ని పైకి ఎగరేసేవాడు. సహజంగా ఆయన ప్రతిమలు అంటే ఎక్కడన్నా కూడళ్లలో ఆయన ప్రతిమను గనక చూసినట్లయితే అతను జోబులో ఒక ఎర్ర గులాబీని, అలాగే ఒక పావురాన్ని పైకి ఎగరేస్తున్నటువంటి ఒక పావురాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రతిమలలో ఎక్కువగా అదే కనబడుతూ ఉంటుందన్నమాట. దేనికి అనంటే అది శాంతిని గుర్తుగా కపోతాన్ని ఎగరవేయటం జరుగుతుందన్నమాట. ప్రకటనలోని కపోతాన్ని వెతకడానికి నీవేం చేస్తావు? మరి ప్రకటనలో ఇచ్చినటువంటి పావురం, ఎగిరిపోయినటువంటి పావురం కనబట్టలేదు అనేటువంటి ప్రకటన మనకి మనం గనక ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తామని కవి అడగటం జరిగింది. ఏం చేస్తాం? అమెరికా ప్రెసిడెంట్ రష్యా ప్రధానమంత్రికి దేశాల మధ్య కలతలు సృష్టించవద్దని శాంతి లేఖలు పంపిస్తూ ఉంటాం. అంటే ఇరు రాజ్యాలు కూడాను చక్కగా ఉంటే ఎటువంటి యుద్ధాలు జరగకుండా శాంతియుతంగా ప్రపంచమంతా ఉంటుందనే ఉద్దేశంతో మనము ఇరు వర్గాల వాళ్ళకి ఒక సందేశాన్ని అందిస్తూ లేఖలు రాయటం జరుగుతుందన్నమాట. ఇది అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు. ఇక పాఠ్యభాగ నేపథ్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్లకు అంటే 1950లో వచ్చింది కవిత. మరి స్వాతంత్రం మనకు 1947న వచ్చిందని చెప్పుకున్నాం కదా, అందరికీ తెలిసిన విషయమే అది. మరి ఆ స్వాతంత్రం వచ్చిన తరువాత 3 ఏళ్లకు గాను ఈ కవితను రాయటం జరిగిందనమాట. 6 దశాబ్దాలైన సమకాలీన ప్రపంచంలో నెలకొన్న అశాంతిపూరిత ఆందోళనకర వాతావరణానికి అనుగుణంగా రాసినట్టుగా ఉంది. మరి ఆనాటి స్వాతంత్రానికి ఎంతోమంది పోరాటం చేశారు, ఎంతోమంది తనువులు చాలించారు, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి బాధల్ని గురి చేసినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, అవునా? మనల్ని బానిసతనంగా ఏర్పాటు చేసుకొని బానిసలుగా మనల్ని వాళ్ళ కింద చేసుకొని మన చేత పనిచేయించుకొని మన దేశంలోనే ఉంటూ వాళ్ళ రవాణా సౌకర్యాలని కానివ్వండి, వాళ్ళ యొక్క పరిపాలనని సాగించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, అవునా? అనేకమైనటువంటి ఇబ్బందుల్ని పెట్టినటువంటి వాళ్ళు భారతీయుల్ని. అయితే మరి 6 దశాబ్దాలు అయినప్పటికీ కూడాను సమకాలీనమైనటువంటి ప్రపంచం నెలకొన్న అశాంతిపూరితమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి అనుగుణంగా రాసినటువంటిది ఈ కవిత అన్నమాట. తిలక్ ఈ కవిత రాసే నాటికి 2 ప్రపంచ యుద్ధాలు, ఒక ఆర్థిక మాంద్యము, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహాలను పన్నుతున్న 2 అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. మరి కవి రచన సాగే నాటికి అక్కడ ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఉందిట అంటే ఆల్రెడీ 2 ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఆర్థిక మాంద్యం అంటే ఫైనాన్షియల్గా కూడా వెనకబడి ఉన్నారు. అంతేకాకుండా అంతర్యుద్ధాలు, చర్చలు అవి జరపకుండా లోపల సైలెంట్ వార్ చేసుకుంటూ ఉన్నారట. అంతర్యుద్ధాలంటే సైలెంట్ వార్ అనమాట, లోపల జరిపేటువంటి యుద్ధాలు. అట్లాగే ప్రచ్ఛన్నమైనటువంటి యుద్ధ వ్యూహాలు, ఆ దేశం మీదకి ఎలా వేయాలి, ఎలా రూట్ కనుగొనాలి, ఎలా ఆ దేశం మీదకి అణుబాంబుల్ని ప్రయోగించాలి, లేదా ర్యాకెట్స్ని ఏ విధంగా పడగొట్టాలి, ఇట్లా ఫైనాన్షియల్గా ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా వ్యూహాలు పన్నుతూ ఉన్నారు. వ్యూహము అంటే పన్నాగాలు. అలా పన్నుతున్నటువంటి 2 అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. అంతే కదా, అగ్రరాజ్యము అంటే బాగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి రాజ్యం, అన్నింటిలో కూడా ముందు అంజ వేసినటువంటి రాజ్యం. అట్లా 2 రాజ్యాల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. రష్యాకి అమెరికాకి, అట్లాగే జపాన్కి అమెరికాకి, ఎందుకంటే అవన్నీ కూడాను బాగా సంపన్న దేశాలు, అవునా? అట్లాగే భారత్కి చైనాకి అట్లాంటి యుద్ధాలన్నీ కూడా జరుగుతున్నటువంటి సమయం. ఎందుకని అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కాబట్టి అవి
మన దేశానికి సంబంధించినటువంటివి ఏవైనా సరే ఇబ్బందులు ఆర్థికంగా కానివ్వండి, లేదా ఇంకో రకమైనటువంటి యాంత్రికంగా కానివ్వండి, అంటే యంత్రాల ఉపకరణకు కానివ్వండి, ఎలాంటి పోటీలు ఏర్పడినా వాళ్ళని అర్థించాల్సి వస్తుంది, అవునా, వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇట్లాంటి సమయాల్లో దేశాలన్నీ కూడాను కలియగట్టుగా ఉంటే మనము శత్రు రాజ్యాలపైకి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా లేకపోయిందనుకోండి, శత్రు రాజ్యాలు వాళ్ళు ఏం చేస్తారు, మన దేశం మీదకి యుద్ధానికి దిగుతారు, మన దేశాన్ని వినాశనం చేసేస్తూ ఉంటారనమాట. అట్లా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సాగుతున్నటువంటి రచన భారతదేశ స్వాతంత్రోద్యమ పోరాటం, విముక్తి, కరువు కాటకాలు వంటి సమీపగత స్థానిక అంశాలు, వీటన్నింటినీ తిలకు దగ్గరగా పరిశీలించి కవిత రాశారు. మరి స్వాతంత్రోద్యమ పోరాటంలో సాగినటువంటిది కష్ట నష్టాలు, అట్లాగే విముక్తి కోసం కరువు కాటకాల వంటివి, అంటే దేశ విముక్తి అంటే బ్రిటిష్ వారి చేతుల్లోంచి మన దేశం మనం తీసుకోవటానికి పడినటువంటి అగచాట్లు, అట్లాగే కరువు కాటకాలు వంటివన్నీ కూడాను స్థానికమైనటువంటి అంశాలు, అప్పట్లో ఉన్నటువంటి అంశాలన్నమాట. వీటన్నింటినీ కూడా తిలక్ దగ్గరగా పరిశీలించి కవిత రాయటం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. మరి కొంతకాలం అయినప్పటికీ కూడా పరిస్థితులు మారాలి కదా, అలాంటి పరిస్థితులు ఏవి కూడా మారలేదు. ఉగ్రవాదం మరింత బలపడింది, ఇంకా అరాచకం అనేది పెరిగిపోయిందే తప్ప శాంతియుతమైనటువంటి వాతావరణం ఎక్కడా కూడా కనపడలేదు. అంతేకాకుండా స్థానిక ఉద్యమాలు, వివక్ష, ప్రజా విప్లవాలు, ప్రపంచీకరణ విధానాలు, అనారోగ్యకరమైన పోటీ, సామ్రాజ్యవాదం లాంటివి ఎన్నో దీనికి తోడయ్యాయి. అంతేకాకుండా అక్కడ అనేకమైనటువంటి అంశాలలో ఒకటి స్థానికమైనటువంటి ఉద్యమాలు కానివ్వండి, లేదా వివక్షతలు, ఆ దేశం గొప్ప ఈ దేశం గొప్ప అనేటువంటి వివక్షతలు కానివ్వండి, లేదా ప్రజా విప్లవాలు రెవల్యూషన్ కానివ్వండి, ప్రపంచీకరణము విధానాల్లో కానివ్వండి, అనారోగ్యమైనటువంటి సమస్యల్లో కానివ్వండి, అట్లాగే సామ్రాజ్యవాదము లాంటివన్నింటినీ కూడాను ఈయన రాసినటువంటి కవితల్లో, అంటే ఆ రోజుల్లో ఇవన్నీ కూడా తోడయ్యాయి అన్నమాట ఆయన రాసే కవితలు నాటికి. భూగోళం అశాంతితో అట్టుడికిపోతూ ఉంది, సమస్త మానవాళి అశాంతితో విలవిల్లాడిపోతూ ఉంది, అణుబాంబులను మించిన వినాశకర ఆయుధాలు సమకూరాయి, ప్రతి దేశము అనివార్యమైన అశాంతిపూరిత దుఃఖస్థితిలో ఉన్నది, వెళ్ళిపోయింది. అయితే అణుబాంబుల్ని తయారు చేయటము, అవి అణుబాంబులు యాటమ్స్ అన్నమాట, ఇవన్నీ కూడాను దేనికి అంటే శత్రు రాజ్యాలని పడగొట్టడానికి, ఒక్కొక్కసారి వాటి వలన మనకు కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. అయితే సుభిక్షంగా శాంతియుతంగా పోరాటం అనేది సాగకుండా ఇలాంటి ప్రయోగాలు చేశారనుకోండి, దేశము వినాశనానికి, సమస్త మానవాళికి కూడా అశాంతి చేకూరటమే కాదు, అనేకమైనటువంటి విపత్తులు కూడా కలుగుతుంది. ఆల్రెడీ మనం ఒకసారి ఒక క్వశ్చన్ నేర్చుకున్నాం, యుద్ధాల వల్ల నష్టాలు ఏమిటి అనేటువంటివి. కాబట్టి ఇట్లాంటివన్నీ గనక మనం చూసినట్లయితే అవి దేశానికి ఎట్లా ఉంటుంది,